వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సో ప్రస్తుతం ఈ అల్పపీడన ప్రభావం ఏ మేరకు ఏపీలోని ఇతర జిల్లాలపై ఉందనే విషయాలను విశాఖలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ఈ అల్పపీడనం కారణంగా ఏపీలో ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. సో తదుపరి రోజుల్లో ఎలా ఉండబోతుంది సార్? నిన్నటి వరకు వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఒరిస్సా మీదుగా పయనించి ఈరోజు ఉదయానికి దక్షిణ ఒడిశా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలహీనపడింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతాలలో అది అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. మరియు దీని యొక్క వాలు నైరుతి దిశకు ఉన్నది. ఇక దేశంపై పయనిస్తున్న ఋతుపవన ద్రోణి ముఖ్యంగా శ్రీగంగానగర్, శివపురి, దామో మీదుగా ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ అల్పపీడనం మీదుగా కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. ఇక 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద రాష్ట్రంపై ఒక షియర్ జోన్ 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలపై రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 6 రోజులు కూడా కొన్ని ప్రాంతాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాబోయే 5 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలపై మొదటి 2 రోజులు ఉండే అవకాశం ఉంది. సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తా జిల్లాలపై కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలపై కొంచెం ఉధృతి తగ్గి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా కోస్తా జిల్లాలైన పశ్చిమ జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడులోని 1-2 చోట్ల భారీ వర్షానికి రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉన్నది. ఆ ప్రాంతాలను ఎల్లో అలర్ట్, ఎల్లో వార్నింగ్ ద్వారా, ఎల్లో సూచిక ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కలర్లో ఎల్లో వార్నింగ్ ఇచ్చినందువల్ల ఆ జిల్లాలకు భారీ వర్షపాతం అనే సూచనని ఎన్ని జిల్లాలు సార్? 6 జిల్లాలు. మళ్ళీ 7వ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి ముఖ్యంగా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల, దాంతోపాటు దక్షిణ కోస్తా ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వెంబడి ఆవల కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం 5 రోజులు ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తరువాత కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరీవులైన కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నంతో పాటుగా ఓడరేవు వరకు ఉన్న పోర్టులన్నింటిలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో క్షేత్రీయంగా ఆలోచిస్తున్నట్టయితే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. ఒక 5-6 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అత్యధికంగా గడిచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే మీరు చెప్పినట్టు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసామన్నారు. సో ఈ రాష్ట్రంలో ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? వర్షాలు చెప్పాను కదా, ఫస్ట్ రోజు పలు ప్రాంతాల్లో, తదుపరి 6 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే ఉండే అవకాశం ఉంది. మొదటి రోజు మాత్రమే ఇందాక చెప్పిన 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్, అంటే భారీ వర్షపాతం 7 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉన్న జిల్లాలుగా గుర్తించడం జరిగింది. ఇంకా మళ్ళీ 7వ రోజున అటువంటి పరిస్థితి ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఆ జిల్లాలు తదుపరి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అల్పపీడనం ప్రభావంతో ఏదైతే మీరు చెప్పినట్టుగా ప్రిడిక్ట్ చేసినట్టుగా ఏదైతే తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి సార్. ఆ ఎఫెక్ట్ కూడా ఈ మాన్సూన్ ఎఫెక్ట్తో పాటు దీంతో ప్రజెంట్ ఉన్నవన్నీ కూడా ఋతుపవన ప్రభావాలే. ఋతుపవనానికి సంబంధించిన అల్పపీడనం కానీ, సుస్పష్ట అల్పపీడనం కానీ, ఉపరితల ఆవర్తనం కానీ, ఈ షియర్ జోన్ కానీ, ఋతుపవన ద్రోణి కానీ, వాటి యొక్క ట్రాన్సిషనల్ మూమెంట్స్ని బట్టి, అంటే టైం టు టైం మారుతుంటాయి. వాటి యొక్క కిందకి మీదకి ఉత్తర దక్షిణ దిశలకు అవి ఓరియంట్ అవుతూ ఉండడం వలన అవి తీసుకొచ్చే మాయిశ్చర్ కన్వర్జెన్స్ అంతా కూడా మన రాష్ట్రం మీద, చుట్టుప్రక్కల ఉన్న రాష్ట్రాల మీద ఉండటం వలన ఆయా ప్రాంతాల్లో తెలిపిన విధంగా వర్షాలు పడుతున్నాయి. దీనికి కారణమంతా కూడా నైరుతి ఋతుపవనాలుగానే పరిగణించవలసి వస్తుంది.
ఏదైతే ఏపీలో ఉన్నటువంటి 6 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ను జారీ చేశామని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో రానున్న 5 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని పోర్టులకు కూడా 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని, తీరం వెంబడి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని సూచించామని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే దాదాపు ఏపీలో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏదైతే ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.